తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్తో చిత్తూరు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు. రైల్వే లైన్ నిర్మాణంతో తిరుపతి, గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి ఆలయాలకు భక్తుల తాకిడి కూడా పెరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, సీఎం చంద్రబాబు చొరవతో చిత్తూరు పార్లమెంటు ప్రజల చిరకాల కల సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ప్రసాదరావు ధన్యవాదాలు తెలిపారు. 5 yearsలో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. రోడ్లు కంప్లీట్ అయిపోతాయి. మన చిత్తూరుకు సంబంధించి 2 ఎస్సీ నియోజకవర్గాల్లోనే, ఒకటి పూతలపట్టు, 2 జీడీ నెలలు. ఈరైతే 100% ఎస్సీ కాలనీస్ అన్ని రోడ్లు వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా అందరికీ పేపర్ ఇది కూడా ఇచ్చినట్టున్నారు. సో అట్లా అభివృద్ధి అనేది బాగా జరుగుతూ ఉంది. సో ఈ ఎక్కడన్నా కూడా మీకు అభివృద్ధి జరగట్లేదు లేదా సంక్షేమం జరగట్లేదంటే కావాలని విమర్శ చేయటం తప్పితే దానికి నిజమైన విమర్శ కాదు. మన కళ్ళ ముందు కనపడుతుంది అభివృద్ధి అంటే మొత్తం ఒక రోజు కనపడదు. ఇప్పుడు ఇంత కనపడుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంత కనపడదు, నెక్స్ట్ ఇయర్ ఇంత కనపడదు, నెక్స్ట్ 3 yearsలో మీకు 100% డెవలప్మెంట్ కనపడుతుంది. సో ఈ కొద్ది మాటలతో అట్లాగే తిరుపతిలో గోశాల విషయమై చాలా ఎక్కువ విమర్శలు కనపడుతున్నాయి. ఆయన ఎక్స్ టీడీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా తెలియదు అసలు, వితౌట్ ఎనీ బేసిస్. ఒకటి మాట్లాడుతుంటే ఆవులు చనిపోతాయి అంటాడు. ఊరికే అట్లా అంటే కుదరదు. దేనికోసం చచ్చిపోతుంది? వీళ్ళు ఎవరన్నా కావాలని చేస్తారా? సమ్మర్లో యావరేజ్గా కొన్ని ఆవులు చనిపోతుంటాయి, దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి చూడండి, అక్కడ ఏం సమస్య అనేది లేదు. ఇది కావాలని తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక అభాండ. విజయనగరం జిల్లా